హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ చేసిన పాపాన్ని కడుక్కోవడం కోసం ఎంత ప్రయత్నిస్తుందో అంతలా దొరికిపోతుంది. ఎన్నిసార్లు దాని నుంచి తప్పించుకుందాం అనుకున్నా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఏ రకంగా దాడి చేస్తాడో అనేటువంటి భయం వాళ్ళలో మొదలైపోయింది. ఏదో ఒక రకంగా దీని నుంచి తప్పించుకోవాలి. ఇందాపూర్ డైరీ అందాం, లేదా హెలికాప్టర్ ప్రమాదంలో చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో కూటమి ప్రభుత్వాన్ని ఇరికిచ్చేద్దాం, లేదని ఇంకొకటి 7 కొండల్ని 2 కొండలుగా కాకుండా 7 కొండలుగా జీవో ఇచ్చింది మేమే అని చెప్దాం. చాలా ప్రయత్నాలు చేసుకుంటానే వస్తుంది. బట్ అవట్లా ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి. ఒక పక్క వాళ్ళు కూడా అంతే భయంకరంగా తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి. ఇదిగో ఎంత క్లారిటీ ఇచ్చుకునేటువంటి పరిస్థితి, ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి దిగజారిపోయారో ఒకసారి మీకు చూపిస్తాను, తర్వాత మాట్లాడదాం. భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె క్రిస్టియన్ పద్ధతిలో మెదక్ చర్చిలో పెళ్లి చేశారు ఆరోపణ. అది టీడీపీ వాళ్ళు చేసింది. వైవి సుబ్బారెడ్డి సతీమణి బైబుల్ పట్టుకుంది వాస్తవం. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేశారు. ఈ వివాహానికి చంద్రబాబు బావమరిది బాలకృష్ణ కూడా హాజరయ్యి ఆశీర్వదించారు. వైవి సుబ్బారెడ్డి కుటుంబం హిందూ సాంప్రదాయాలను నిష్ఠగా పాటిస్తారని ఆయన భార్య స్వర్ణమ్మ ఆచార వ్యవహారాలను ఎంతో శ్రద్ధతో ఆచరిస్తారు. ఓ సందర్భంలో విజయమ్మ తన పక్కన నిల్చున్న బైబుల్ను పట్టుకోవడానికి అందించారు. దానికి తీసుకున్నంత మాత్రాన సుబ్బారెడ్డి కుటుంబం క్రిస్టియన్ అయిపోతాయా? ఇక్కడ ఇగోండి, భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపించింది. మీకు ఇక్కడ ఇంకాస్త కొంచెం చూపిస్తాను. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినవి. న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకున్నాను, ఇలాగా అబద్ధాలు చెప్పేటువంటి మంచిది కాదు. నా కూతురు మళ్ళీ వినిపిస్తాను. తండ్రిగా హాజరైనాను. ఇక్కడ పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకున్నాను. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకున్నాను. ఇక్కడ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే ఈయన హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఓట్ల కోసం చేశారు. అక్కడ వాళ్ళ వియ్యంకులు ఎవరైతే ఆ అమ్మాయిని ఇచ్చింది ఒక క్రిస్టియన్ కుటుంబానికి. ఇక్కడ వీళ్ళ కుటుంబం అంతా కూడా మిగతా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా క్రిస్టియన్సే. ఎందుకంటే వీళ్ళకి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ తిరుపతికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కావాలి కాబట్టి వీళ్ళ హిందూ మతానికి సంబంధించినటువంటి ఆ ముసుగులోనే ఉంటారు. కానీ క్రిస్టియన్స్గా మాత్రం పెళ్లిళ్ళు ఇస్తారు, వాళ్ళ పిల్లల్ని ఇస్తారు, వాళ్ళ పద్ధతుల్లోనే పెళ్లి చేసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఇక ఆయన ఎవరు, మన వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన గురించి కూడా ఒకటి వచ్చింది, ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఎలా దొరికిపోతున్నారు అంటే, వీళ్ళు కష్టపడుతూ ఎలా బయటికి పడిపోతున్నారంటే మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇదిగోండి ఒకసారి వైవి సుబ్బారెడ్డి గారి భార్య. ఆమె దాంట్లోనే ఆమె రోజుకి మనకంటే ఎక్కువ, రోజుకి 5 సార్లు 6 సార్లు ప్రేయర్ చేసుకుంటారు. మనకంటే ఎక్కువ అంటే 2 గంటల సేపు ప్రతి వారము దేవుని గురించి ఉపన్యాసిస్తారు. ఇప్పటి వరకు ఆమె 15 పుస్తకాలు నాకు రాసింది దేవుడి మీద. ప్రతి ఒక్కటి దేవుడి గురించి చెప్పమని బ్రహ్మాండం చెప్తుంది. మేము ఆమె దగ్గర వింటాము, దేవుడు అనే వింటాం. కానీ ఎలక్షన్స్ నిలబడినప్పుడు సీఎం కావాలనుకున్నప్పుడు ఆమె ప్రేయర్ చేస్తా ఉండండి. ప్రేయర్ చేస్తా ఉంటే ఆమెకు ఐడెంటిటీ అని అనిపించింది స్వరం. ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చిన్నజీయర్ స్వామీజీతో వైవి సుబ్బారెడ్డి గారి భార్య, వైవి సుబ్బారెడ్డి గారి భార్య. ఆ లాస్ట్ లో మాట మీరు కరెక్ట్ గా వినాలి. ఒకసారి మీకు మళ్ళీ వినిపిస్తాను. ఆవిడేం చెప్తుంది అంటే, వైవి సుబ్బారెడ్డి గారి భార్య స్వర్ణలత గారు అనుకుంటా, స్వర్ణలత గారు. ఆవిడేం చెప్తుందంటే, చిన్నజీయర్ స్వామీజీ ఇలా అధికారంలోకి వచ్చారు కదా, ఓకే మంచి పని అమ్మా, ఇంకా అవన్నీ అందరినీ బాగా చూసుకోవాలని చెప్పి ఆయన ఏదో చెప్తుంటే, లేదండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడు, ఆంజనేయ స్వామి లేదంటే హిందూ పురాణాలకి సంబంధించినటువంటి కథలు చెప్తేనే నిద్రపోయేవాడు అని
చెప్పినటువంటి పరిస్థితి. చెప్పిన తర్వాత లాస్ట్ మాట, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా మన పాపం వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు అంటే, మేము ఒకసారి లాస్ట్లో వినిపిస్తాను, వినండి మళ్ళీ. మళ్ళీ వినిపిస్తాను వినండి. ఏమన్నారు అంటే, పెద్ద అయిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్స్ గా మారిపోయారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అడ్డంగా ఎవరిని బుక్ చేశారు అంటే, వాళ్ళు బుక్ అవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చాలా క్లారిటీగా ఆయన రిలేటివ్, ఆయన బంధువు, ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన పెద్ద అయిన తర్వాత, చిన్నప్పుడు విన్నారేమో, పెద్ద అయిన తర్వాత మాత్రం క్రిస్టియనిటీగా మతం మారిపోయారు అని చెప్పినారు. మళ్ళీ వినిపిస్తాను, కావాలంటే వినండి. అర్థమైందండి? ఇక్కడ ఇది పరిస్థితి. వీళ్ళు అంటే ఎంత అంటే తప్పేం లేదు, నేను ఆ మతంలోకి వెళ్ళాను, నేను ఆ మతాన్ని గౌరవిస్తున్నాను, నేను అందరినీ బాగా చూసుకుంటాను సీఎంని కాబట్టి అని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకని ఇలా తప్పించుకునేటువంటి ప్రయత్నం? ఇంతేకాదు, మీకు మళ్ళీ ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించింది మీకు ఒకసారి ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడమే విజిటింగ్ పాలిటిక్స్ చేయడం కోసం అప్పుడప్పుడు అడుగు పెడతా ఉంటారు. అసలు పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి విషయం కూడా అక్కడ ప్రజలు కూడా మర్చిపోతున్నారు. ఏ 6 నెలలకో సంవత్సరానికో వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆయన గెలిచి పులివెందుల ఎమ్మెల్యేగా 2024లో గెలిచి దాదాపు 20 నెలలు అయింది. ఎన్నిసార్లు వెళ్ళారో తెలుసా? 2-3 సార్లు. ఎందుకు అంటే నేనున్నా అని చెప్పుకోవడం కోసం. ఇప్పుడు ఎందుకు వెళ్ళారో తెలుసా? ఈ తిరుమల లడ్డూకి సంబంధించి పులివెందుల్లో ఒక కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఏదైతే వివాదం వస్తుందో ఆ వివాదానికి సంబంధించి నందీశ్వర టెంపుల్ ఒకటి కొత్తగా కట్టారట. ఆ ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వెళ్ళారు. ఇదిగోండి, ఇగో జనాలు చూశారుగా. వేంపల్లి మండలం నందిపల్లిలో నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్టకు శ్రీ పార్వతీ దేవి సమేత నందీశ్వరుని ఆయన ప్రత్యేక పూజలు చేశారట. ఇక దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీలు ఇచ్చినటువంటి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకు అంటే, మరి గతంలో చాలా టెంపుల్స్ కట్టారు పులివెందుల్లో, చాలా టెంపుల్స్ కట్టారు అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఆయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో అంటే దాదాపు 20 నెలల్లో ఇప్పుడు కానీ బోల్డ్ టెంపుల్స్ అక్కడ బ్రహ్మోత్సవాలను ఇంకొకటనో చాలా జరుగుతుంటాయి. మరి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు కూడా పెట్టనటువంటి ఆ టెంపుల్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? అధికారంలో ఉన్నప్పుడేమో టెంపుల్ సెట్లు వేసుకుని ఉగాది నిర్వహిస్తారు, బ్రహ్మోత్సవాలకేమో ఏదో ఒక ఇలా పట్టుకుని వెళ్ళిపోయి జస్ట్ అక్కడ అన్ని ఆయన ఒక్కడే మాత్రమే సతీ సమేతంగా వెళ్ళరు. ఇక్కడ కూడా చూడండి, ఆయన ఒక్కడే వెళ్ళాడు, సతీ సమేతంగా వెళ్ళలా, మళ్ళీ దొరికిపోయారు. అదే చెప్తున్నా. పులివెందుల్లో ఎందుకంటే ఈ తిరుమల నేను హిందువుని అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం, హిందువుల ఓట్లు కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా సరే ఓట్లు వేసేస్తే చాలు, కులాల వారిగా మతాల వారిగా వీటిపై నేను పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా వీళ్ళని విభజించి పాలించేటువంటి వ్యక్తులు వీళ్ళు. అందుకని వీళ్ళని ఒక ఓటు బ్యాంక్ గానే ఆయన చూస్తాడు. చక్కగా హుందాగా ఎస్ నేను క్రిస్టియానిటీని నమ్ముకున్నా, మా నాన్నగారు కూడా నమ్ముకున్నారు, మేము అదే పద్ధతిని పాటిస్తాము, అలా అని చెప్పి మేము ఎదటి వాళ్ళని ఎదటి మతాల్ని కించపరచము, మేము వాళ్ళని కూడా గౌరవిస్తాము, మా మతాన్ని మేము పూజించుకుంటాం, ఇతర మతాలని గౌరవిస్తామని చెప్పడంలో తప్పేంటి? ఎందుకు అలా చేయలేకపోతున్నారు? మీరు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు అని చెప్పి నమ్మేయడానికి హిందువులు పిచ్చోళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎలా? ఇది పరిస్థితి. ఆయన ఊర్లో ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఇప్పటి వరకు ఒక్క గుడిమెట్టు ఎక్కనటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కుతున్నారు అక్కడ. ఇప్పటి వరకు పులివెందులను పట్టించుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు పాపం అక్కడ టెంపుల్ని విగ్రహ ప్రతిష్టలో పూజ చేయడానికి అక్కడ వెళ్తున్నారు. ఆయన ఎందుకో ఆలోచించుకోండి అంతే, ఇంకా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం.